అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ప్లీజ్ అండి లైక్ చేయండి అబ్బా. ఏంటో లైక్స్ అయితే రావట్లేదు. ఈసారి అయితే వ్యూస్ కూడా తగ్గిపోయాయి. దీంట్లో చూస్తున్న పేర్లు కానీ పాత్రలు కానీ సన్నివేశాలు కానీ అన్నీ కల్పిత పాత్రలు మాత్రమే అని చెప్పుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇంకొక విషయం, ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నచ్చితే లైక్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. 400 పైన సబ్స్క్రైబర్స్ ఉంటే అస్సలు 10 లైక్స్ వచ్చేదానికి గగనం అయిపోయిందండి నా ఛానల్కి. ఇంకెప్పుడండి నాకు రీచ్ వస్తుంది? ప్లీజ్ అండి, మీరెంత బాగా లైక్స్ చేసి నాకు వ్యూస్ పోతే నాకు అంత ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట ఆ వీడియోస్ చేయాలనేసి. మీరే నాకు సపోర్ట్ చేయకపోతే ఏందప్పా ఈ ఛానల్ ఎప్పుడు ఇంతే అని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ రాదు. కొత్త వీడియోస్ వదలాలని నాకు కూడా అనిపిస్తుంది. ప్లీజ్ అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయండి. అందరికీ ఏదైనా ఇబ్బంది పెట్టింటే క్షమించండి. ప్లీజ్ నన్ను అర్థం చేసుకొని సపోర్ట్ అయితే చేస్తారని అనుకుంటున్నాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం పదండి. అబ్బా బాబా బాబా ఎన్ని పూలు కాసినాయో ఈరోజు, అన్నీ తెంపుకోవాలబ్బా. ఏమే పూలు లేకున్నట్లు అయిపోయినాయి. పూలు అమ్మే వాళ్ళు చూస్తే వస్తారు కానీ 20 రూపాయలకి నేను ఇస్తారబ్బా. ఈ ఊరికే చెట్లు వేసుకునేది మేలు. ఇక్కడికి వచ్చి పూలు తెంపుకుంటే మళ్ళీ ఎవరైనా ఏమైనా తిట్టారో ఏమో. మళ్ళీ ఏందబ్బా ఒకరింటికి వచ్చి తెంపుకుంటే మళ్ళీ మమ్మల్ని అంటారు. మా ఇంటికి కూడా ఒక 2-3 పూల చెట్లు తీసుకుపోతే బాగుంటాయి. కొన్ని పూలు వదిలితే మనం రోజు దేవుడికి పెట్టుకునేది కానీ నాకు పెట్టుకునేది కానీ పనికి వస్తాయి అబ్బా. ఇక్కడ ఒకరింటికి వస్తే ఎంతైనా భయమే. అబ్బా ఎంత బాగున్నాయో పూలు, ఎంత బాగున్నాయి. అయ్యయ్యో పూలన్నీ పీకుతున్నావు హై. అయ్యో ఏమ్మా మో జీ అయ్యో జీ ఏం జీ అన్ని పూలు పీకుంటున్నావు హై, కొంచెం తగ్గించు. అసలు పూలు లేకున్నట్టు చేస్తున్నావు మీరు. అనుకున్నా ఎవరైనా వచ్చి ఏదైనా అంటారని, ఇట్లే జరుగుతుందబ్బా. అమ్మా ఇంకా పీకలేదమ్మా, పీక్కుంటున్నాను, చూస్తున్నాను అంతే. నీ పూల చెట్లనేమో అన్నీ పీక్కోపోలేదులే, వేరుతో సహా. నేనేదో కొన్ని పూలు మాత్రం పీక్కొని పోతున్నాను. ఏం అట్లా చేస్తావు? అయ్యా ఉండమ్మా నువ్వు, నాకు కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎంతో ఇష్టంతో పెంచుకున్నారు వీటిల్ని. నువ్వు వచ్చి అట్లా పీక్కొని పోతే ఎట్లా? అయినా కూడా మాకు అడగలేదు ఏం లేదు, ఊరికే వచ్చి పీక్కొని పోతే ఏమనుకోవాలా మనుషులు? దీంతో వచ్చింది దీనికి ఆ పూల చెట్లు పీక్కకూడదు, ఏం పీక్కకూడదు, షోకేసి పెట్టుకున్నారా మా ఇంటి ముందర. అయ్యా నీకేనమ్మా అడుగుతున్నది, ఏమి వినబడలేదా? చూడు మా కోడీలన్నీ ఇక్కడే ఉన్నాయి. అన్నీ బాగా చూసుకొని వాటికి కావాల్సింది అంతా అది కానాకి తింటావు హై. ఇక్కడ నువ్వు అన్నీ ఏందేందో పీకొని పోతున్నావు, దానికి కానాకి ఏమి పెట్టాలి మేము? అయ్యో నా కర్మ. కాదమ్మా కానాకి అంటావు, నేనేమన్నా కానా తీసుకొని పోతున్నాను. ఇక్కడ మీరు వేసినవన్నీ జొన్లు గిన్నెలు అన్నీ, నేను పీక్కుంటున్నది పూలు. నువ్వు ఏం చూసి ఏం మాట్లాడుతున్నావు? ఇంతవరకు మా పూలు పీకొని పోతున్నావు అని మాట్లాడుతుంది, అంత జల్దీ దానికి కానా పీకొని పోతున్నావు అని మాట్లాడతావు. నువ్వు మాట్లాడడానికి నీకన్నా అర్థం ఉందానికి? ముజే అంత సమజ్ అయితేనే నేను మాట్లాడతాను, లేకపోతే నేను మాట్లాడా ఎవరితోనూ, తెలిసిందాపా? కానీ నువ్వు పీకొని పోవద్దమ్మా, మాకు కావాలా, మా పిల్లలు అడుగుతారు. ఈ పూల్ని ఎంతో ఇష్టంతో పెంచుకున్నారు నా పిల్లలు. నువ్వు చూస్తే అన్నీ పీక్కొని పోతే ఎట్లయితే ఎట్లా? అయ్యో తల్లి నేనేం పీక్కోపోవాలమ్మా. ఇంకా ఒక పువ్వు కూడా నా చేతిలో లేదు. కనబడుతుందా నా చేతిలో ఏమన్నా పువ్వు అయినా కనబడుతుందా? ఏంది గంగ ఏడున్నట్లుంది, మాట్లాడుతాముండు. అయ్యా ఏం జరిగింది గంగా? ఏమి ఇక్కడ కొట్లాడుతున్నారా మాట్లాడుతున్నారా? వీడొకడు తయ్యన తట్లో వచ్చింటాడు, వీడు ఆడకన్నా కానీ. చూడండి మీరేనా ఈవిడికి భర్త? ఏందండి ఇది? మీరు ఒక 3-4 కుమ్మిటీలు తెచ్చిపెట్టుకోండి పూలుక. నాకు ఈ పూలు కావాలి, నా పిల్లలు ఎంతో ఇష్టంతో పెంచుకున్నారు. మీరు వచ్చి తెంపుకొని పోతే ఆ పిల్లలు బాధపడతారు. ఏమి మీ ఆవిడికి మీరన్నా చెప్పండి హై.
ఏమ్మా తలకాయ ఉందా నీకు? వెనక వచ్చి ఎవరు నిలబడినా కూడా వాళ్ళు నా హస్బెండ్ లాగే కనబడతారా? నీకు తలకాయ ఉండి మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా? ముझे తలకాయ బహుత్ బడా హై, క్యా బాత్ కర్కే తూ? మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ అప్ప నా భర్త కాదు, పక్కింటి అప్ప. అన్నవర్ అవుతాడు. అన్న వరుసన కర్మర నాయన. ఏందప్ప ఇది? ఇట్లా నవ్వినానో లేదా అట్లా ఏడిపించేసింది. అవునా, నాకేమీ తెలుసు. నువ్వు నీ వెనకొచ్చి నీ పేరు పెట్టమనే పిలుస్తుంటే అట్లా అనుకున్నా నేను. నువ్వేమనుకున్నావో ఏమో కానీ నా మనసులో మాటగా చెప్పింది ఈ అమ్మ. ఏంటి? ఏం లేదు. ఎందుకోసం కొట్లాడుతున్నారా మీరు? ఏం లేదులేండి. పువ్వులు పీక్కుంటుంటే ఈ అమ్మ వచ్చి పీక్కొద్దమ్మా, మా పిల్లలకి కావాలా అని చెప్తుంది, అంతే, ఇంకేం లేదు. ఏమ్మా, పువ్వులు పీక్కున్నంత మాత్రం నా కొట్లాటికే వస్తావా? ఏం జరుగుతుంది పువ్వులు పీక్కుంటే? ఏదో దేవుడికో తల్లో పెట్టుకున్నాకో పీక్కుంటుంటారు. కామన్గా అయితే ఎందుకు పీక్కుంటారు? ఊరికే కానీ ఎవరు పీక్కోరు కదా. అయినా పెంచి ఏం చేస్తావమ్మా? వాడిపై కిందే కదా పడిపోయేది. ఇస్తే ఏమైనా అవుతుందా ఇంకొకరికి? పీక్కుంటే పీక్కొనిలే. ఎప్పుడు పీక్కుంటుందా అమ్మ వచ్చి? ఎప్పుడన్నా పీక్కుంటుందా? ఏదో వచ్చింది పీక్కొనేకి, పూలు బాగా కనబడినాయని. దానికల్లా నువ్వు ఇతరంగా మాట్లాడితే ఎట్లా? మా పిల్లులకి అని చెప్పి ఒకసారి పీక్కోపోతే ఏం కాదులే. అయ్యా నువ్వు ఊరికే ఉండు భయ్యా, మీకు చెప్తే అర్థమే కాదు మీకు. పోండి ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి పోండి అవతలకి. ఇక్కడ కోడిలన్నీ మళ్ళీ ఎగిరిపోతున్నాయి మిమ్మల్ని చూసి. ఎవరో కొత్త మనుషులు వచ్చినాయని భయపడుకుంటూ వచ్చి నా వెనక్కి వస్తున్నాయి అన్నీ. పోండి మీరు అవతలకి పోండి. దా నీ కోడీలు కాల. నేను ఒకటి మాట్లాడితే ఈ అమ్మ ఒకటి మాట్లాడుతుంది. ఏంది మాట్లాడుతుందో సంబంధం లేకుండా మాట్లాడుతుంది. ఇంతకు ముందు కూడా నేను ఒకటి మాట్లాడితే ఈ అమ్మ ఒకటి మాట్లాడుతుంది సంబంధం లేకుండా. అందుకే నేనే ఊరికైనాను. ఇంత లోపల మీరు వచ్చారు. అవునా, ఏదో కొట్లాడుతున్నారేమో అనుకుని నేను ఇలా దారిలో వెళుతుంటే ఇంకా వస్తే ఏం కొట్లాడుతున్నారు అబ్బా అని, అంతేగాని ఇంకేం లేదు. సరేలేండి, మీరు మీ దారిన వెళ్ళిపోండి. మీతో కొంచెం మాట్లాడాలా? మీరు ఫస్ట్ ఎవరైనా ఉన్నప్పుడు ఇలాంటి చెత్త వేషాలు వేయడం కానీ మాట్లాడాలని అడగడం కానివ్వండి ఫస్ట్ ఆపండి. ఫస్ట్ మీ దారిన మీరు వెళ్తే బాగుంటుంది. ఎవరైనా చూస్తే ఏమనుకోవాలి? నాకు పెళ్ళయింది, మీకు పెళ్ళయింది, ఏమనుకుంటున్నారు అసలు? వీళ్ళు ఏదో తెలుగులో గుసగుసలాడుతున్నారు, నాకేమీ అర్థం కాదు. ఏమ్మా పోమ్మా తల్లి ఇక్కడి నుంచి. నాకు ఇక్కడ ఎక్కువ పనులు ఉన్నాయి. కోడులకి నీళ్ళు పెట్టాలా, అక్కడ మేకలు ఉన్నాయి, మేకలు తీసుకురావాలా. నువ్వు చూస్తే వచ్చి ఇక్కడ నిలబడినావు మా ఇంటి ముందర. ఏం చేస్తావో ఏం కథను? పోమ్మా అవతలకి. నీ ఆస్తినే మెతుకోబోర్లమ్మా. పెద్ద పూలు పీకేదానికి ఎంత ఓగులు చేస్తున్నావు? ఊరికే బాగా చెప్తున్నావు. ఏం మెటల్ గిన్నెలు వేస్తుంది నాకు. మళ్ళీ పూలు పీకనే కల్లా నీకు ఎంత చేస్తున్నావు? పూలు ఏమి అట్లా చేస్తావు నువ్వు? ఆ పూలు ఇయ్యాల, దానం చేయాల, మంచిది నీకే. ఏందది పూలు పీకనే వాళ్ళు పో అనుకుంటా. అయ్యా నీ ఆస్తి తీసుకుపోయినట్లు చేస్తావు. నీ కోడిలు తీసుకుపోయినా, నీ మేకలు తీసుకుపోయినా ఏమన్నా. చాలేమ్మా పోమ్మా పో ఎక్కున్నావు అన్నీ పీకి. నేను చూసినానని చెప్పి అవతల పారేసిండావు. చూసుకోమ్మా తల్లి, చుట్టుపక్కల ఏడ పారేసినా చూసుకో. అసలు ఒక్క కూడా పీక్కోలేదు. పీక్కున్నామని చేయి పెడుతున్నాను, నువ్వు వచ్చినావు మహాతల్లి. సర్లే కానమ్మా, బాగా జాగా మాట్లాడుతున్నావు నువ్వు. బిర్యానీకి వండిస్తాను నేను. పోమ్మా పో. పోతానులే. ఏం పెద్ద మీ ఇంట్లోనే ఉన్నాయి పూలు. పెద్ద పెట్టిందమ్మ ఒక 4 వేసి పూలు కుంటిలో, దానికల్లా ఓగులు మాటలు. అవునులే, మేము 4 వేసి కుంటిలో పెట్టాము, 10 వేసి కుంటిలో పెట్టుకోమ్మా. మీ ఇంట్లోనే ఎవరు వద్దన్నారు? అప్పుడు ఎవరైనా వచ్చి పూలు పిక్కపోతే తెలుస్తుంది నీకేం నొప్పి అనేది. అవతల పా. దాన్ని ఎందుకు అట్లా గిదలుతావు? అది ఏం చేయదులే, అది తింటుంది. ఆడుండేవని. గంగా, ఏం పంచాయతీ మీది? నువ్వు ఒకడివి. అంత అయిపోయినాక ఇప్పుడు అల్లాడుకుంటురా. రా ఇంకా ఇంట్లోకి. బాగా చేసి కాపురం కానీ మంది వచ్చి మాట్లాడతారు కానీ మొగుడు వచ్చి మాట్లాడాడు. చూడు ఎట్లుంది ఇది కథ. ఏపైనా నీకు ఈ భర్తకి ఏమో నువ్వు, నాకు అర్థమే కాదు. వేరే వాళ్ళు వచ్చి ఎంత మాట్లాడతారు. నీ పెళ్ళం గురించి నువ్వు మాట్లాడవు. తిక్కు కూతురు నువ్వు క్వశ్చన్స్ చాలు కానీ పోమ్మ తల్లి పో. నువ్వు రా ఇంటికి ఫస్ట్.
పద పద ఏం మాట్లాడతావు దీంతోన పోయే పో దాదా